చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ, బ్రహ్మాండంగా పరిపాలన బాగుంది, బాగానే చేస్తున్నాడు. ఓకే. పోలవరం, ఆ, అమరావతి ఓకే. బ్రహ్మాండంగాను ప్రజలకి లోటు లేకుండా అందుబాటులోను శుభ్రంగానే చేస్తున్నాడు. ఆ, తిరుగు లేకుండా, ఎదురు లేకుండా. అలాంటి నాయకుడు ఎక్కడ దొరకడు. నా వైపు చూడు. ఆ, సో 75 ఏళ్ల వయసు ఇప్పుడు ఆయనకి, 75 చంద్రబాబు గారికి. చంద్రబాబు ఈ నాయుడు వయసులో కూడా కష్టపడుతున్నారు. కష్టపడుతున్నాడు. ఇంకాను ప్రజలు కావాలి, వాళ్ళు బాగుండాలి. వాళ్ళు బాగుంటేనే నాకు బాగుంటుంది, ఓకే. బ్రహ్మాండంగా ఉంటుంది, తిరిగి లేదు. ఈ రకంగా నాకు ప్రజలే దైవం, ప్రజలే నాకు వాళ్ళు పెద్ద ఇదిగా నాకు కొన్నంత వాళ్ళకి అంత శుభ్రంగానే నా వైపు చూడు. శుభ్రంగానే ఆడపిల్లలకి శుభ్రంగాను అందుబాటులోను వాళ్ళకి నేను అన్న మాటలు చేతలు నేను క్షేమంగా వాళ్ళకి నేను అమలు జరుపుతాను. కానీ చంద్రబాబు గారు ఏం చేయట్లేదు. ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటారు జగన్ గారు. అదేమి లేదు. గోండాయిజం, అది గోండా పాలన, రబడీజం, సోమరపోతలు తిరుగుతున్నారు, సోమరపోతలుగా చేపిస్తున్నాడు. ఖచ్చితంగా వస్తారంట, రప్ప రప్ప నరుకుతారంట. ఇదే ఈ రకంగానే మీ ఇందాక చూశాను, మీరు అక్కడ మాట్లాడుతున్నారు, అన్ని సర్వే చేస్తున్నాను నేను. సర్వే నా ప్రశ్న, జగన్ మళ్ళా గెలిచే అవకాశం ఉందా? లేదు. ఎందుకు లేదంటే అంటే దుర్మార్గ కాలం, మొత్తం జనాలని బాధుడు, నరుకుడే నరుకుడు. సరే, ఏంటి అంబటి రాంబాబుని అరెస్ట్ చేసింది ఈ ప్రభుత్వం? అంబటి రాంబాబు అరెస్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? రాంబాబు, నేనే మగోడిని, నాదే గెలుపు, వాళ్ళకి మట్టానికంటే తొక్కేస్తానని అని అంటున్నాడు. అది దుర్బుద్ధి కాలం, అది దుర్బుద్ధి మాటలు, మంచి మాటలు ఏం కాదు. స్వచ్ఛతనంగా మాట్లాడతలేదు. శుభ్రంగా ఉంటే వాళ్ళే గెలుస్తారు, శుభ్రంగా లేదు. ఈ ప్రభుత్వం మటుకి తెలుగుదేశం ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది.